దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల వాక్య సందేశాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ దినపు వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28వ వాక్యం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము, ఈ యొక్క మాట ఒక స్త్రీ యొక్క గొప్ప గుణాలను తెలియజేస్తూ ఉంది. ఈ వాక్యంలో ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అందులని తెలియజేస్తూ ఉంది. మనం కొంచెం వివరంగా చూసినట్లయితే ఆమె కుమారులు అని ఈ యొక్క వాక్యము మొదటగా ఈ మాటలు అంటున్నది ఆమె కుమారులని సూచిస్తూ ఉంది. రెండోది గమనించినట్లయితే తన తల్లిని గూర్చి వాళ్ళు లేచి అనే దాని అర్థం చూసినట్లయితే వాళ్ళు ఎలుగెత్తి సర్వజనుల ఎదుట ఆమె తల్లిని ధన్యురాలని వాళ్ళు తెలియజేస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా ఆమెలో ఉన్నటువంటి గుణాతిశయాలను బట్టి ఆమెలో ధన్యురాలని, ఆమె అత్యంత గొప్పగా ఒక మార్గదర్శకమైన తల్లిగా, ఆదర్శమూర్తిగా, అత్యంత ప్రశంసనీయురాలుగా తమ తల్లిని గూర్చి ఆమె కుమారులు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నారు. ఇందులో ఉన్నటువంటి వాక్యంలోని అర్థాన్ని మనం గ్రహించినట్లయితే ఆమె కుమారులు ఆమెను, ఆ తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నారో మరియు ఎంతగా గౌరవిస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వారు ఆమెను గొప్ప స్త్రీగా మరియు గొప్ప తల్లిగా వారు భావిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క వాక్యంలోని సందర్భాన్ని మనము మరింతగా గమనించినట్లయితే ఈ యొక్క 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతలో చూసినట్లయితే ఒక స్త్రీ యొక్క గొప్ప లక్షణాలను, గుణాలను, ఆమె యొక్క భర్త పట్ల ఎంత విధేయత కలిగినటువంటి విశ్వసనీయురాలుగా, అంతేకాకుండా ఆమె పిల్లలను చక్కగా చూసుకునేటువంటి తల్లిగా, ఒక మంచి గృహిణిగా, ఆమె అంతేకాకుండా గొప్ప దాన ధర్మాలు చేసేటువంటి స్వభావాన్ని మన యొక్క 31వ అధ్యాయంలో మనం గమనించగలం. ఈ యొక్క వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాక్యం మనకు ఏమిటంటే, ఎవరైతే మంచి సుగుణాలు కలిగి ఉంటారో, అంటే తమ పిల్లలను చూసుకుంటూ, ఇంటిని చక్కబెట్టుకుంటూ, తన భర్త యొక్క గౌరవాలను కాపాడుతూ, వినయము కలిగినదిగా, ప్రశంసనీయురాలుగా, విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఏ తల్లి ఉంటుందో ఆ తల్లి తన బిడ్డల చేత ధన్యురాలుగా పిలువించబడుతుంది. అంతేకాకుండా ఆ ఇంటి యజమాని యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఈమె కనబడుతుంది కనుక ఆమెను తమ భర్త కూడా ఎంతో గౌరవంగా ఆమెను చూసుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా ప్రతి భర్తకు, ప్రతి పిల్లలకు, కుమారులకు ఇదొక పాఠముగా మనం గమనించాలి. తమ భార్యలను మరియు తల్లులను గౌరవించాలని మరియు ప్రేమించాలని ఈ యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్యము ద్వారా తల్లిని ఎలా గౌరవించాలి, అదే రీతిగా భర్త ఆ యొక్క మంచి సుగుణాలు కలిగిన భార్యను ఎలా గౌరవించాలి, అంతేకాకుండా ప్రతి తల్లి, ప్రతి స్త్రీ కూడా ఎలాగ తన భర్తను యందు విశ్వసనీయత కలిగి ఉండాలి, తన కుమారులను, తన కుటుంబాన్ని యొక్క ఎలా చక్కబెట్టుకోవాలి, వారి క్షేమాలను, వారి అవసరతను ఎలా చూసుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు ద్వారా తెలియజేస్తూ ఉంది. నువ్వు ధన్యురాలుగా పిలువబడాలంటే ఈ యొక్క 31వ అధ్యాయంలో ఉంటున్నటువంటి
ఆ ధన్యతారాలి యొక్క అర్హతలన్నిటిని కూడా మనం కలిగి ఉండి మనము కూడా ధన్యురాలుగా పిలువబోటకు దేవుని కృప ద్వారా దేవుడు దయచేయునుగాక. ఆమేన్.